అంతే అక్కడ వరకు చెప్పండి సార్, ఇంకేం చెప్పండి. అంత బాగా ఎలాగ పెట్టారు సార్? ఆయన యాక్చువల్లీ అలా వచ్చిపోతారు కదా. అదే అమ్మాయి ఉన్నా సార్ మీరు అడ్డు చూసారా లేవా అనుకుంటే నా వైఫ్ ఇప్పుడు కూడా చూడలేదు. యాక్చువల్లీ నేను చాలా సీరియస్ మూవీ చేసి తర్వాత ఇలాంటి ఒక కామెడీ మూవీలో వచ్చిన టైంలో చాలా వాళ్ళు అడిగింది, సార్ ఎందుకు సార్ ఇలాంటి మూవీస్ చేస్తుంది అలా అడుగుతుంది. దానికి ఒక ఆన్సర్ ఈ మూవీయే. ఎందుకంటే నాకు ఎప్పుడైనా మంచి మూవీస్ చేయాలి, మంచి ఎంటర్టైనర్ మూవీస్ చేయాలి, ఆడియన్స్కి ఎంటర్టైన్ చేయాలి, అలా ఒక కోరిక ఉంటుంది. దానిలో నాకు ఒక పెద్ద ఒక బ్లెస్సింగ్ కళ్యాణ్ లాగా ఒక డైరెక్టర్. ఎందుకంటే వాళ్ళ అబ్జర్వేషన్ ఒక డిఫరెంట్ స్టేజ్లో ఉంటుంది. వేరే షూటింగ్లో చూస్తే నేను 40 మూవీస్ చేశాను. దానిలో ఒక డైరెక్టర్ వితౌట్ ఒక స్క్రిప్ట్లో వచ్చి అందరికీ స్క్రీన్ ప్లే చెప్పి చేస్తున్న ఒక వ్యక్తి. అండ్ అది యాక్చువల్లీ అలాగే ఉండాలి. ఎందుకంటే ఒక మూవీ ఒక డైరెక్టర్కి తెలియాలి బిగినింగ్ నుంచి ఎండ్లాగా ఎంత ఉంటుంది, దానిలో ఎంత లెంగ్త్ ఉంటుంది. చాలా క్లారిటీ ఉన్న ఒక డైరెక్టర్. అండ్ తెలుగు ఇండస్ట్రీకి ఇది ఒక పెద్ద గిఫ్ట్. అండ్ థియేటర్లో వెళ్ళిపోయి మనం మూవీ చూసిన టైంలో మన ఎంత ఎఫర్ట్ పెట్టిందో దానికి 10 టైమ్స్ అక్కడ నవ్వుతుంది, అందరూ ఎంజాయ్ చేస్తుంది. అది చూసిన టైంలో యాక్చువల్లీ నాకు లిటరలీ టీయర్స్ వచ్చింది ఆనందంలో. దట్ ఈస్ ఎ మూమెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్. ఇంకా మూవీ థియేటర్లో చూడండి, ఎంజాయ్ చేయండి. అది నేచర్ చెప్తుండేది, మనకు అలాగే వస్తుంది. అదే లేదు, ఇది ఒక ఈజీ జాబ్. ఎందుకంటే బేసికలీ మన కొంచెం గ్లామర్లో మన క్యారెక్టర్స్ మాట్లాడుతుంది, అది చూపించాలి. సో దానిలో ఒక సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కూడా పెట్టాలి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను ఫిలిం ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ స్టూడెంట్గా వచ్చి తర్వాత కెమెరామెన్ అయింది. అప్పుడు ఎవరు బిద్ద పెట్టలేదు. ఎందుకంటే నేను ఇలాంటి మూవీలో ఎప్పుడైనా ఒక యాక్టర్కి మీరు ఇక్కడ ఉండాలి ఫోకస్ పాయింట్ ఉండాలి అలా ఏమీ చెప్పలేదు. ఎందుకంటే దే నీడ్ సమ్ ఫ్రీడమ్. సో ఐ థింక్ దే ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. అయితే ఏమైతుందని వచ్చి కూర్చుంటే సైకో అంటారు ఏంటండి బాబు? అంటే పిల్లలంటే నాకు అంత ప్రేమ సార్. అంటే చిన్న క్యూట్గా ఉంటారు కదా అని చెప్పి ఇట్లా లేపి మంచిగా చూసి ఎత్తేస్తా అట్లా. అవును సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు మనోడు. ఆ జోకులు అన్ని వేలే సార్. మనోడు ఎప్పుడు వచ్చినా లాస్ట్ లో మీరు ఇందాక అదొకటి మళ్ళీ గ్రూప్ లో కింద నుంచి అంటించద్దు. అవును సార్. అట్లనే అందరికి లేట్గా నమస్కారం. నన్ను అందరు డార్క్నా కొడుకు అంటారు, ఇప్పుడు సైకో అంటున్నారు. ఈరోజు నేను సుదర్శన్లో మా సినిమా టీం వాళ్ళందరితో అట్లనే మా ఫ్యామిలీతోటి, మా జాయింట్ ఫ్యామిలీతోటి సినిమా చూడడం జరిగింది. అందరు చాలా బాగా ఎంజాయ్ చేసినారు. థియేటర్లో మాస్ మ్యాడ్నెస్ అంటే ఏందో ఈరోజు చూసినాము. లైక్ అందరు అట్లా నవ్వుతుంటే, లైక్ అట్లా పొట్ట పగిలేలా నవ్వుతుంటే మాకు అది వింటూ మా పొట్టలు నిండిపోయినాయి. లైక్ చాలా హ్యాపీగా ఉంది. అంటే అట్లా నవ్వుతుంటే మస్తు అనిపించింది. అండ్ ఐ రియలీ ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ అండి.